ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు టిటిడి లేటెస్ట్ అప్డేట్స్. నేను మీ మునిలక్ష్మిని. ఈ వీడియోలో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టిటిడి వారు ఒక కీలక మార్పు చేయడం జరిగిందండి. దానికి సంబంధించి ఇంకా రేపు తిరుమలలో నిర్వహిస్తున్న గరుడ సేవకు సంబంధించి అలాగే జూన్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాలు వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అండ్ టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ముందుగా ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా తిరుమల స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే కదండి. ఇందులో భాగంగా మే 31వ తేదీ అనగా రేపు పౌర్ణమి సందర్భంగా స్వామి వారికి గరుడ వాహన సేవను నిర్వహిస్తున్నారు. రేపు రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీ మలయప్ప స్వామి వారు గరుడ వాహనంపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి రేపు ఎవరైతే తిరుమలలో ఉంటారో ఆ భక్తులందరూ కూడా రేపు రాత్రి స్వామి వారికి నిర్వహించే ఈ గరుడ వాహన సేవను కనులారా వీక్షించి దర్శించుకోగలరు. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలు. జూన్ 11వ తేదీన సర్వ ఏకాదశి, జూన్ 13వ తేదీన మాస శివరాత్రి, జూన్ 26వ తేదీన శ్రీవారి జ్యేష్ఠాభిషేకం ప్రారంభం, జూన్ 26, 27, 28 ఈ 3 రోజుల పాటు శ్రీవారి ఆలయంలో జ్యేష్ఠాభిషేకం సేవను నిర్వహిస్తారండి. అలాగే జూన్ 27వ తేదీన శ్రీ నాథమునుల వర్ష తిరునక్షత్రం, జూన్ 28వ తేదీ శ్రీవారి జ్యేష్ఠాభిషేకం సమాప్తి, జూన్ 29వ తేదీన పౌర్ణమి గరుడ సేవ. ఇవి తిరుమలలో జూన్ నెలలో నిర్వహించే విశేష పర్వదినాలకు సంబంధించి టీటీడీ నుంచి వచ్చిన అఫీషియల్ అప్డేట్. ఇక నెక్స్ట్ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు ఒక కీలక మార్పు చేస్తున్నారు అని చెప్పాను కదండి. దీనికి సంబంధించి నిన్నే టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ప్రతి రోజు 1500 మంది భక్తులు ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ద్వారా స్వామి వారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకుంటున్నారు. 1500 టికెట్స్ లో గాను రోజుకి 500 టికెట్స్ చొప్పున 3 నెలల ముందుగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఆగస్టు నెల వరకు రిలీజ్ చేశారు. కంప్లీట్ గా బుక్ అయిపోవడం జరిగింది. ఇక ప్రతి రోజు కూడా 200 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆఫ్లైన్ లో కరెంట్ బుకింగ్ విధానం ద్వారా ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ లో ఇస్తున్నారు. ఫ్లైట్ ద్వారా వచ్చినటువంటి భక్తులు బోర్డింగ్ పాస్ అనేది చూపించి శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని ఆఫ్లైన్ లో ఎయిర్పోర్ట్ లో తీసుకొని అదే రోజు తిరుమలకి చేరుకొని స్వామివారి మొదటి గడప దర్శనం చేసుకోవచ్చు. ఇక ప్రతి రోజు ఉదయం 9 గంటలకి 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ కరెంట్ డే కోటాలో రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే కదండి. అయితే కరెంట్ డే కోటాలో రిలీజ్ చేసి 800 శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో టీటీడీ వారు మార్పు చేస్తున్నారు. మార్పు ఏంటి అంటే 800 కరెంట్ డే శ్రీవాణి టికెట్స్ లో గాను ఇక మీదట 500 శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ని మాత్రమే కరెంట్ డే కింద రిలీజ్ చేస్తారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ ప్లస్ దర్శనం టికెట్ కి 500, 10,500 రూపాయలు సింగిల్ పేమెంట్ కింద పే చేసి కరెంట్ డే కింద శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి 500 టికెట్స్ ని మాత్రమే రిలీజ్ చేస్తారు. మిగిలిన 300 టికెట్స్ ని గతంలో ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా మిస్ అయ్యి ఉంటారు ఆ భక్తులు ప్రస్తుతం కేవలం దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకునే విధంగా ఈ 300 టికెట్స్ ప్రతి రోజు కూడా కరెంట్ డే కింద రిలీజ్ చేస్తారు. ఈ 300 టికెట్స్ ని కూడా ప్రతిరోజు ఉదయం 9 గంటలకు రిలీజ్ చేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు అందుబాటులో ఉంటాయి. ఈ 300 టికెట్స్ గతంలో డొనేషన్ చేసినటువంటి భక్తులు బుక్ చేసుకోకుండా మిగిలిపోయాయి అనుకోండి. అంటే 300లో 10 గాని 5 కానీ 20 కానీ 30 కానీ అట్లా బుక్ చేసుకోకుండా మిగిలిపోతే ఆ టికెట్స్ ని కూడా తిరిగి మళ్ళీ కరెంట్ డే కింద టీటీడీ వారు యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే కరెంట్ డే కోటాలో ఈ 10,500 ఒకేసారి పే చేసి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా మధ్యాహ్నం 1 గంట తరువాత మళ్ళీ ఒకసారి టీటీడీ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి ఆ టికెట్స్ ఏమైనా యాడ్ అయ్యాయా లేదని చెక్ చేసుకొని ఒకవేళ యాడ్ ఏంటి మీరు అమౌంట్ డొనేట్ చేసి బుక్ చేసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ కొత్త బుకింగ్ విధానం అనేది జూన్ 10వ తేదీ నుంచి భక్తులకి అందుబాటులోకి వస్తుంది. అంటే 2026 జూన్ 10వ తేదీ నుంచి 2027 మార్చి 31వ తేదీ వరకు ఈ బుకింగ్ విధానం అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ భక్తులు
ముఖ్యంగా గమనించుకోవాల్సింది 2025 మే 1వ తేదీ తరువాత ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోకుండా ఉంటారో ఆ భక్తులందరూ కూడా కరెంట్ డే కింద రిలీజ్ చేసి ఈ 300 టికెట్స్ కి దర్శనంకి మాత్రమే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకొని అదే రోజు స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. ఇది ఒక రకంగా గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసినటువంటి భక్తులందరికీ కూడా శుభవార్తనే చెప్పవచ్చండి. ఎందుకని అంటే కొంతమంది భక్తులు జూన్ నెలకి కానీ జూలై నెలకి కానీ లేదా ఆగస్టు నెలకి కానీ శ్రీవాణి టికెట్స్ ద్వారా బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని స్వామివారి దర్శనం చేసుకోవాలి అనే ఒక ఆలోచనతో శ్రీవాణి ట్రస్ట్ కి గతంలోనే అమౌంట్ డొనేట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. అయితే ఆ నెలలకి టికెట్స్ ని రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోలేక మిస్ అయ్యారు. అలాంటి భక్తులందరూ కూడా ఈ కరెంట్ డే కింద ఈ 300 టికెట్స్ లో దర్శనానికి మాత్రం 500 రూపాయలు పే చేసి దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ రోజు స్వామివారి దర్శనం చేసుకోవడానికి టీటీడీ వారు ఒక అవకాశం అయితే కల్పిస్తున్నారు. కాబట్టి గతంలో శ్రీవాణి ట్రస్ట్ కి 10,000 రూపాయలు డొనేషన్ చేసినటువంటి భక్తులందరికీ కూడా ఇది ఒక రకంగా శుభవార్తేనండి. అయితే ప్రస్తుతం శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ డొనేట్ చేసి బ్రేక్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే కరెంట్ డేట్ అండ్ ఫ్యూచర్ డేట్ ఈ 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఈ కొత్త విధానం జూన్ 10వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఈ 2 ఆప్షన్స్ తో పాటుగా మరో ఆప్షన్ ని కూడా యాడ్ చేసి ఈ కొత్త విధానంలో భక్తులు బుక్ చేసుకునే విధంగా రిలీజ్ చేస్తారా లేదా అనేది మనకి జూన్ 10వ తేదీన తెలిసే అవకాశం ఉందండి. ఈ అప్డేట్ అనేది నిన్నే టీటీడీ నుంచి అఫీషియల్ గా రావడం జరిగింది. ఈ అప్డేట్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి పూర్తి వివరాలతో ఒక వీడియో అనేది చేసి మన మెయిన్ ఛానల్లో నిన్నే పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు జూన్ నెలలో విశేష పర్వదినాలు ఇంకా శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ బుకింగ్ లో త్వరలో టీటీడీ వారు తీసుకురాబోతున్న మార్పుల గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కన ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.